ఉన్నటువంటి గౌరవ డిప్యూటీ సీఎం గారికి ఒకటే చెప్తున్నాం, మీరు ఎందుకు అంత బాధపడుతున్నారు? ఇంకా మీరు చెప్పే డైలాగులు ఏంటంటే తొక్కిపెట్టి నారదీస్తాను, కాలు కాలు చెయ్యి తీసేస్తాను, లేకపోతే అరిచేతుల్లో గీతలు లేకుండా చేస్తాను. ఎవరు మీరు? హూ ఆర్ యూ? ఆ అధికారం మీకుంటుందా? అరే కస్టడీలోకి తీసుకునే పోలీసుడికి అధికారం లేదే, 3rd డిగ్రీ వాడితే ఇప్పుడు ఉద్యోగం ఊడిపోతుందని అతనికి భయం ఉంటుంది. అలాంటిది ఒక హోదాలో ఉన్న మీరు గతంలో కూడా డిప్యూటీ సీఎం అయ్యాక మీరు మాట్లాడారు. గతంలో కూడా కాలు కాలు చేలుకు చెయ్యి వేలుకు వేలు తీసేస్తారు మీరు. ఇదేమన్నా రాజ్యాంగం పదవిలో ఉన్నారా, లేకపోతే మీరేమన్నా రాజులు అనుకున్నారా, సామంత రాజులు అనుకున్నారా? అరే ఆ పదజాలం వాడకూడదని మీ పక్కన ఉండే వాళ్ళు కూడా మీకు చెప్పకపోవడం కడు దౌర్భాగ్యం. మీరు చూడండి, మీ పక్కన ఉండే కాబోయే సీఎం లోకేష్ గారు ఎప్పుడన్నా మాట్లాడారా? గౌరవ అనుభవజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు ఎప్పుడన్నా కాలు కేలు చెయ్యి తీస్తానన్నారా? అరే అంతకుముందు ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఎప్పుడన్నా మాట్లాడారా? మీరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారో వద్దనుకుంటున్నారో అది మీ వ్యక్తిగత విషయం. కానీ ఒక పార్టీ ప్రెసిడెంట్ హోదాలో ఉండి అరిచేతుల్లో గీతలు కనపడేవను, కాలు తీస్తాను అనే పిచ్చి మాటలు మీరు మాట్లాడకూడదు. ఈ రోజు మీరు మాట్లాడిన మాటల వల్లే భీమ్లా నాయక్ లాగా రెచ్చిపోయి గబ్బర్ సింగ్ లాగా నేనేదో ఉస్తాద్ భగత్ సింగ్ లాగా చేసేస్తానంటూ ఈ రోజు నాగరాజు గారు ముందుకు వచ్చారు. దాని పర్యవసానం కటకడాలు లెక్కేసుకుంటున్నాడు. గౌరవ హోంశాఖ వర్యులు చెప్పింది, ఈ రాష్ట్రంలో తప్పు జరిగితే ఏటపోతే నడిగేసినోడిని నడి రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకుపోతామని. మరి ఆ మాటని డీజీపీ గారు చెప్పలేకపోయారు. ఏంటి సార్ ముద్దాయికి ముసుగు లేకుండా నడి రోడ్డు మీద నడిపించుకు తీసుకెళ్తున్నారంటే ఇంతే ఈ రాష్ట్రంలో ఇలాగే ఉంటుంది అని అనలేదండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ జీపులో పెట్రోల్ లేదు, డ్రైవర్ అందుబాటులో లేడు, అందుకే నడిపించాల్సి వచ్చింది, వాళ్ళతో పాటు మేము కూడా నడిచినాం కదా అని అద్భుతమైన పదజాలంతో సమాధానం చెప్పారు. మీలాగా విర్రవిగిపోలా 5 ఏళ్లే ఉండేది మీరు, వాళ్ళు 62 ఏళ్ళు ఉండాలి.